ఓం నమో నారాయణాయ. ఈ రోజు మనం శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారమైన వరాహ అవతారం గురించి తెలుసుకుందాం. చతుర్కుమారుల అవతారంలో మనం చూసాం కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ద్వారపాలకులైన జయా విజయులకు శాపం తగులుతుంది. శాపానికి గురైన తర్వాత వారు శ్రీ మహావిష్ణువుని ఉపశమనం కోరుతారు. అప్పుడు స్వామి వారికి 2 మార్గాలను చూపిస్తారు. ఒకటి, 7 జన్మలు భక్తులుగా జన్మిస్తారా లేదా 3 జన్మలు శత్రువులుగా పుడతారా అని. స్వామి సన్నిధిని త్వరగా చేరుకోవాలని కోరికతో వారు రాక్షసి జన్మల మార్గాన్ని ఎంచుకుంటారు. అలా మొదటి జన్మలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడిగా, రెండవ జన్మలో రావణుడు కుంభకర్ణుడిగా, మూడవ జన్మలో శిశుపాలుడు దంతవక్రుడిగా జన్మిస్తారనమాట. అయితే భగవంతుడు ఇంకొకటి కూడా చెప్తారు. ఏమంటే, తానే స్వయంగా వచ్చి వాళ్ళకి సంహరించి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాను అని చెప్తారు. అలా మొదటి జన్మలో జయ హిరణ్యకశిపుడిగాను, విజయ హిరణ్యాక్షుడిగాను జన్మిస్తారు. ఈ రోజు మనం హిరణ్యాక్షుడు గురించి చెప్పుకుందాం. ఎలా ఆయన సంహరించబడతాడు, భగవంతుడు ఆయన మాటిచ్చినట్టే ఏ అవతారంలో వస్తాడు అనేది చూద్దాం. ఈ హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని చాపలా చుట్టి పాతాళానికి తీసుకుపోతాడు. దేవతలు, మానవులు అందరూ కూడా భయంతో వణికిపోతూ ఉంటారనమాట. వారి ప్రార్థనలు విన్న బ్రహ్మదేవుడు తన నాసిక నుంచి అంటే ముక్కు నుంచి శ్రీ మహావిష్ణువుని వరాహ రూపంలో పుట్టిస్తాడు. భగవంతుడు తన శక్తివంతమైన కోరలతో పాతాళంలోకి చొచ్చుకుని పోయి భూమిని వెతకడం ప్రారంభిస్తాడు. ఏదో అలజడవుతుంది అని గమనించిన హిరణ్యాక్షుడు వెంటనే భూమి దగ్గరికి వెళ్లి చూసేసరికి అక్కడ వరాహ స్వామి కనిపిస్తాడు. వెంటనే ఆయనతో భీకరంగా యుద్ధం చేస్తాడు. కానీ విష్ణువు యొక్క దివ్య శక్తి ముందు ఓడిపోతాడు. చివరికి వరాహ భగవానుడు హిరణ్యాక్షుణ్ణి సంహరించి తన కోరల సహాయంతో భూమిని సురక్షితంగా పైకి తీసుకుని వస్తాడు. భూమి తన స్థానంలో నిలబడుతుంది. అది చూసి దేవతలు, ఋషులు, మానవులు అందరూ కూడా ఆనందంతో శ్రీ మహావిష్ణువుని స్తుతించడం మొదలు పెడతారు. అయితే ఈ కథ ద్వారా మనం 3 విషయాలని గమనించవచ్చు. మొట్టమొదటి ఏంటి అంటే, మాట ఇచ్చినట్టే భగవంతుడు తానే స్వయంగా వచ్చి ఆ రాక్షసుణ్ణి సంహరించారు. రెండవది, ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు తానే స్వయంగా అవతరిస్తారు. మూడవది, భగవంతుడు ఎప్పటికీ భక్తులను రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. ఓం నమో నారాయణాయ.